నమస్తే వెల్కమ్ టు టీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 6 రాష్ట్రాల్లో 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 6వ దశ ఎన్నికలు ఓటేయడానికి తరలి వస్తున్న జనం. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ తుంగలో తొక్కింది. పట్టభద్రులు రాకేష్ రెడ్డిని గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి. విత్తనాల కోసం అన్నదాతల పడిగాపులు, సర్కార్ నిర్లక్ష్యంపై ఆగ్రహం. రాష్ట్రంలో కుంటుపడిన వ్యవసాయం, ఉపాధి కోసం రైతుల వలసలు. ఐపీఎల్ ఫైనల్ కు హైదరాబాద్ క్వాలిఫైర్ 2లో ఘన విజయం. సార్వత్రిక ఎన్నికల సమరం ఆఖరి ఘట్టానికి చేరుకుంది. 6వ దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ కు ఈసీ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. 6వ దశలో 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 సీట్లకు పోలింగ్ జరగనుంది. ఢిల్లీ, హర్యానా, బీహార్, జమ్మూ కాశ్మీర్, యూపీ పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఒడిశాలో 3వ విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి బరిలో హర్యానా మాజీ సీఎం ఖట్టర్, మేనకా గాంధీ, మెహబూబా ముఫ్తీ లాంటి హేమీలున్నారు. కాగా చివరిదైన 7వ దశ పోలింగ్ జూన్ 1న జరగనుండగా మొత్తం 57 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. సార్వత్రిక ఎన్నికల సమరం ఆఖరి ఘట్టానికి చేరుకుంది. 6వ దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ కు ఈసీ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. 6వ దశలో 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 సీట్లకు పోలింగ్ జరగనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, 6వ దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి కదా, అప్డేట్స్ ఏంటి లివిల్? కొద్దిసేపటి క్రితమే 6వ దశలో 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైంది. 6వ విడతలో ఒడిశా రాష్ట్రంలో 42 శాసనసభ నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. 6వ దశలో 1,14,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 11,13,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 11,40,00,000 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ఈ 40 లోక్సభ నియోజకవర్గాల్లో జనరల్ 39 కాగా ఎస్సీ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఎన్నికలు లోక్సభ విధిలో పాల్గొనున్నారు. మొత్తంగా చివరంకానికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎన్నికలు ఏదైతే ఎన్నికలు 7 విడతలుగా ప్రారంభమైన ఎన్నికలు ఇవాళ 6వ విడత జరగనున్నాయి. జూన్ 1న మొదటి 7వ విడత అంటే తుది విడత జరగనుంది. ఇప్పటికే ఈ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయి 6వ దశలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 58 లోక్సభ నియోజకవర్గాల్లో కూడా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న ఏదైతే సాంస్కృతిక వైభవాన్ని చాటే విధంగా మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో ఏదైతే ఓటర్ పోలింగ్ శాతం పెరిగేందుకు అనేక కార్యక్రమాలు చేశారు. అనేక కార్యక్రమాల్లో భాగంగా మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే భద్రత కూడా కట్టుదిట్టం చేశారు. వెస్ట్ బెంగాల్ లాంటి
రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని విడతల్లో జరిగిన లోక్సభ ఎన్నికల వారికి చూసినట్లయితే కొంత హింసాత్మకతలు జరిగినాయి. అక్కడ మరింత కల్పితమైన భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలను కూడా మోహరించారు. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో అక్కడ మరింత భద్రత కూడా కల్పితం చేసినట్టు తెలుస్తుంది. అక్కడ కేంద్ర బలగాలను మోహరించి ఎప్పటికప్పుడు వీడియో సర్వేలెన్స్ టీము అబ్జర్వ్ చేస్తుంది. దాని ద్వారా ఎప్పటికప్పుడు వారికి మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు. చూసినట్టయితే ఈ 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగనుంది. ఈ 58 మంది లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరంతా కూడా తమ భవిష్యాన్ని నిరూపించుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ అంతా కూడా బలమని చెప్పి ఇందులో ప్రముఖంగా 6వ దశలో మనోహర్ లాల్ ఖట్టర్, మేనకా గాంధీ, మహబూబ్ ముఫ్తీ వంటి ప్రముఖులు ఇందులో ఈ 6వ దశలో పోలింగ్ 6వ దశలో బరిలో ఉన్నారు. మొత్తం చూసుకుంటే 6వ దశ పోలింగ్ ప్రక్రియ 7 గంటలకు ప్రారంభమైన నేపథ్యంలో అక్కడక్కడ కొంత ఈవీఎంలు మొరాయించినప్పటికీ కూడా ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష భద్రత ఏర్పాటు చేస్తారు. ఇటు వెస్ట్ బెంగాల్, యూపీ లాంటి ప్రధాన రాష్ట్రాల్లో కూడా జరిపాయని ముందస్తు సమాచారం నేపథ్యంలో ఈసీఐ ప్రత్యేక బృందాలను కూడా అక్కడికి భద్రత తెలుస్తుంది. ఆయా సీఈఓలకు కూడా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రాలపైన ఉందని చెప్పేసి కూడా రాళ్ళ ఇబ్బంది కాకుండా చూసుకోవాలని బాధ్యత ఉన్నదని చెప్పేసి కూడా చెప్పింది. అయితే మొత్తం చూసుకుంటే 6వ దశ ఇవాళ జరుగుతుంది. ఈ 5వ దశ జూన్ 1న జరుగుతుంది. మొత్తం జూన్ 7 దశలో 57 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో సార్వత్రిక ఎన్నికలు ముగినున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడినాయి. ఇంకా రైట్ లెవెల్. థ్యాంక్ యూ. जो मैंडेट है दुनिया भर से सबसे बड़ा मैंडेट है। शांतिपूर्वक मतदान ही हमारे लिए इस त्योहार का आनंद है। कांग्रेस के कल जयराम रमेश जो थे वो चंडीगढ़ आए थे। उनका ये कहना है कि इस बार हरियाणा में जो है बिल्कुल साफ हो जाएगी बीजेपी और अगले चुनाव के बाद जो सरकार है वो भी गिर जाएगी। किसी नेता के किसी वक्तव्य का उत्तर देने की मुझे आवश्यकता नहीं है, ये उत्तर जनता देगी। कांग्रेस उम्मीदवार को कितना बड़ा चैलेंज मान रहे हैं? कांग्रेस उम्मीदवार मेरे सामने कोई चैलेंज नहीं है। बहुत बहुत धन्यवाद। రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. డిసెంబర్ 9న రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానని చెప్పి 6 నెలలైనా ఆ ఊసే లేదన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ మహమ్మారిని తరిమికొట్టింది కేసీఆర్నని కేటీఆర్ గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మునుగోడు పట్టభద్రులు ఆలోచించి ప్రశ్నించే నాయకుని ఎంచుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు రైతు బంధు పడుతుండే. కేసీఆర్ రైతు కాబట్టి ఆయనకు తెలుసు రైతు బంధు ఎప్పుడు వేయాలి, నాట్లు వేసేటప్పుడు వేయాలి. నాట్లు వేసుకునేటప్పుడు రైతు బంధు ఖాతాలో ఉండాలి. రేవంత్ రెడ్డి రైతు కాదు, ఆయన రియల్ ఎస్టేట్ మనిషి. అందుకే ఆయన ఏమనుకున్నాడు, నాట్లు వేసేటప్పుడు వేయద్దు రైతు బంధు, ఓట్లు వేసేటప్పుడు వేయాలని చెప్పి మొన్న మీరు పార్లమెంట్లో ఓట్లు వేసేటప్పుడు ఒకప్పుడు వేసిండు. అందుకే నేను అనేది, ఎవరు ఇక మళ్ళీ ఓట్లు వచ్చిందాక రాదని చెప్తున్నాడు జయసేన. మళ్ళీ 5 ఏళ్ల దాకా పత్తా కూడా ఉండదు. మళ్ళీ రైతు బంధు రాదు, రైతు భరోసా లేదు, ఏది లేదు. ఏమన్నా అన్నాం అనుకో గట్టిగా, ఎందుకే కేసీఆర్ మొత్తం తీసుకుపోయిండు, కేసీఆర్ ల్యాండ్ క్రూజర్లు కొని దాచిపెట్టిండు, కేసీఆర్ ఇది చేసిండు, కేసీఆర్ అది చేసిండు. మాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, ప్రభుత్వంలో మేమున్నామా వాళ్ళు ఉన్నారా? అసలు చూస్తుంటే అప్పుడప్పుడు అసెంబ్లీలో కూడా గమ్మత్తు నడుస్తున్నది. వాళ్ళు లేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు లేచి మీ మంత్రి గారు ఇట్లా అంటున్నాడు. అరే మేము మంత్రి కాదురా భయ్, మేము మాజీ మంత్రి, ఇప్పుడు మా ప్రభుత్వం లేదరా అయ్యా, మీరే ఉన్నారని మేము యాడ్ చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు. వాళ్ళకి అట్లా తయారైంది ఇలా పరిస్థితి. చూడండి ఒక్కసారి ఏం జరుగుతుందో మీరు చదువుకున్న వాళ్ళు. ఏమంటాడు ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోయి, నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద తుండు కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు? నేను అంటలేను, కేసు అయితే మీ మీద అయితే నాకు సంబంధం. అంటే ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడా లంకె బిందెల కోసం తిరుగుతున్నా అని? ఇంకొక మాట అంటాడు ఆయన, విచిత్రం అనిపిస్తుంది నాకు. ఎవడన్నా ముఖ్యమంత్రి నా రాష్ట్రం దివాలా తీసిందని చెప్తాడా? పోయి నా రాష్ట్రం దివాలా తీసింది, నా రాష్ట్రం అప్పుల పాలైపోయింది, నా రాష్ట్రం నాశనం అయిపోయింది. అరే కోపం ఉంటే కేసీఆర్ని తిట్టు, జగదీష్ రెడ్డిని తిట్టు, నన్ను తిట్టు, ఇంకా ఎక్కువ కోపం ఉంటే మా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను వరుసగా పెట్టి తిట్టు, ఇబ్బంది లేదు. కానీ ఎవడన్నా రాష్ట్రాన్ని తిట్టుకుంటాడా ముఖ్యమంత్రి? తిట్టుకుంటే ఎవడన్నా కొత్తగా పెట్టుబడి పెట్టాడు వస్తాడా? నేను అడుగుతున్న చౌటుప్పల్లో
కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుందే? బాగుందా రియల్ ఎస్టేట్? ఇప్పుడు బాగుందా బాగాలేదా? మరి ఏరికోరి తెచ్చుకున్నారు కదా, ఏరికోరి తెచ్చుకున్నారు, ఇప్పుడు వాడు ఎగిరెగిరి అంటున్నాడు. మేమేం చేయాలి? మిమ్మల్ని ప్రార్థించేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం ఎలక్షన్లు రాగానే ఆగం కావద్దు. ఇక్కడున్న రాజగోపాల్ రెడ్డి గారు ఎన్ని పార్టీలు మారిండు, రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకరినొకరు ఎట్లా తిట్టుకున్నారు, ఎన్ని బూతు పురాణాలు విన్నాం మన చెవుతోనే, మర్చిపోదాం. అప్పుడే ఇక్కడ స్థిరంగా మీకు చెప్పినాం, వచ్చి ఏం చెప్పినాం అన్నా, ఫ్లోరోసిస్ సమస్యతోని బొక్కల్లో మూలుగా చచ్చిపోయి మునుగోడు బిడ్డలు చచ్చిపోతుంటే, దేవరకొండ బిడ్డలు చచ్చిపోతుంటే మీకోసమే కదా తెచ్చింది మిషన్ భగీరథ. ఇంటింటికి నల్లాబెట్టి కృష్ణా నీళ్ళు ఇయ్యాలని ఆలోచన చేసి దానికోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రం మొత్తం ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ కాదా? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 1000 గ్రామాల్లో ఫ్లోరైడ్ ఉన్నది, ఫ్లోరోసిస్ ఉన్నదని పార్లమెంట్లో చెప్పింది. ఆనాడు అంశాల స్వామిని తీసుకుపోయి బ్రహ్మాండంగా ఇక్కడ దుశ్చర్ల సత్యనారాయణ గారు ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి సార్ మా దగ్గర ఇంత ఘోరంగా ఉన్నది పరిస్థితి, పుట్టే పిల్లలకు కూడా విషం తాగిపించే పరిస్థితి ఉన్నది, పరిష్కరించమంటే ఏ ప్రధానమంత్రి పట్టించుకోలే, ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలే. ఆఖరికి ఎప్పుడు పరిష్కారం అయింది? కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక, తెలంగాణ వచ్చినాక బ్రహ్మాండంగా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిచ్చి ఫ్లోరోసిస్ అనేది చరిత్ర పుటలకు పరిమితం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇది వాస్తవమా కాదా? మునుగోడులో మీ అందరికీ తెలుసు, చౌటుప్పల్లో మనం బ్రహ్మాండంగా మెయిన్ రోడ్డు మీద కట్టిన ఆ పైలాన్ని చూస్తే ఎప్పటికి కూడా గుర్తుండిపోతుంది. అట్లా ఎన్నో పనులు, ఒకటి కాదు, ఒక్క మిషన్ భగీరథ మాత్రమే కాదు, అద్భుతమైన పనులు చేసినాం. ఇవాళ మిర్యాలగూడలో దామెర చెర్లలో 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు, యాదాద్రిలో మొదటి 2 దశలు 800 మెగావాట్ల కెపాసిటీతో 2 ప్లాంట్లు ప్రారంభం కాబోతా ఉన్నాయి. 1600 మెగావాట్లు, 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి లేని నల్లగొండలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది కేసీఆర్ కాదా? ఆలోచించండి. 65 ఏళ్ళు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడిన మునుగోడు, దేవరకొండ, మంచినీళ్ల కోసం అవస్థ పడ్డ మునుగోడులో మంచినీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాదా? ఇవన్నీ చేసింది కేసీఆర్ కాదా? ఆలోచించండి. ఇవాళ నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా. ఒకవైపేమో 10 ఏళ్ల నిజం మీ ముంగట్టున్నది, ఇంకోవైపేమో 6 నెలల అబద్ధం మీ ముంగట్టున్నది. పెద్దలు అందుకే చెప్తారు, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్తారు. నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు అనే దుస్థితి నుండి పోదంపద సర్కార్ దావఖానకి అనే ధీమాని ఇచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. జననం నుండి మరణం దాకా ప్రతి దశలో మన సర్కారుంది అనే గొప్ప భరోసా తెచ్చామని చెప్పారు. #తెలంగాణ దశాబ్ది పేరుతో కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గత 10 ఏళ్లలో వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించారు. కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, డయాలసిస్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, మాతా శిశు ఆసుపత్రులను తీసుకొచ్చామని గుర్తు చేశారు. నగరం నలుమూలలా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. వరంగల్ నడిబొడ్డున దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ దవాఖానను నిర్మిస్తున్నట్టు చెప్పారు. జనాభా దామాషాలో మరే రాష్ట్రంలో లేనన్ని మెడికల్ సీట్లు తెలంగాణలో ఉన్నాయని వివరించారు. కేసీఆర్ పాలనలో వైద్య ఆరోగ్య రంగం దేశ చరిత్రలోనే ఒక అరుదైన విప్లవాన్ని తెచ్చిందని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ అంటేనే మోసం, దగా అని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బోనకల్లో గ్రాడ్యుయేట్స్ సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ నేతలపై ధ్వజమెత్తారు. హైదరాబాద్ను యూటీ చేయాలని 2 జాతీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల కోసం గొంతెత్తే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. నిన్నెవరో కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటా ఉండే, అన్న మా మీటింగుల్లో చారణ గ్రాడ్యుయేట్లు, బారాణ కార్యకర్తలున్నారు, మీ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లలో మాత్రం బారాణ గ్రాడ్యుయేట్లు, చారణ కార్యకర్తలున్నారు అన్నాడు. దీన్ని బట్టి ఒకటి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడైనా బీఆర్ఎస్ఏ గెలిచింది. ఇక్కడ మొదట్లో దిలీప్ కావచ్చు, తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, రేపు మన రాకేష్ రెడ్డి కావచ్చు. ఈ సీటు మనది, ఎప్పుడైనా మనమే గెలిచాం.
ఇప్పుడు కూడా ఖచ్చితంగా మనమే గెలవబోతా ఉన్నామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా. మిత్రులారా, ఒక్క 3 రోజులు బాగా కష్టపడండి. ప్రతి గ్రాడ్యుయేట్ గడప దట్టండి. ప్రతి గ్రాడ్యుయేట్ను ఓటు అడగండి. మనకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయిపోయింది కాంగ్రెస్ పని. 6 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అంతా కూడా మోసం, దగ, అన్ని అబద్ధపు హామీలు ఇచ్చిందనేటువంటి విషయం ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. అయిందా లేదా? బస్సు తప్ప అంతా తుస్సే. అవునా కాదా? ఏమైనా చేసిండ్రా? అన్ని అబద్ధాలు మాట్లాడిండ్రు. బాండ్ పేపర్లు వంచిండ్రు. బాండ్ పేపర్ల మీద ఒక దిక్కు బట్టి సంతకం పెట్టిండు, ఇంకో దిక్కు రేవంత్ సంతకం పెట్టిండు. ఇద్దరు సంతకం పెట్టిండ్రు. నమ్మిచ్చిండ్రు. కాళ్ళల్లో పట్టిండ్రు, చేతులల్లో పట్టిండ్రు. 100 రోజుల్లో ఇచ్చేది ఖాయమన్నారు. నమ్మిచ్చి మోసం చేసిండ్రు. నిజంగా అమలైనయా? 6 గ్యారెంటీలు అమలైనయా? 100 రోజులు పోయి 180 రోజులకు వచ్చింది. ఏమైనా ఆయన 100 రోజులు దాటినాయంటే మొన్ననే వచ్చినాం కదనే అని సన్నాయి నొక్కులు నొక్కుతురు. మరి ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు తెలియదా? 100 రోజుల్లో 6 చేస్తాం అనలేదా? అయినే 6 అయినాయే. మొదటిది మహిళలకు 2500 రూపాయలు మహాలక్ష్మి వచ్చిందా? రెండవది రైతులకు 2 లక్షల రుణమాఫీ అయిందా? రైతులకు 7500 రూపాయల రైతు భరోసా వచ్చిందా? మూడవది 500 వడ్లకు బోనస్ వచ్చిందా? నాలుగవది నిరుద్యోగ భృతి 4000 అందిందా? ముసలోళ్ళకు అవ్వ తాతలకు 4000 పెన్షన్ వచ్చిందా? పిల్లలకు ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అందిందా? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ వచ్చిందా? అన్ని అబద్ధాలు. వెనుకటి కట్టేదో నమ్మి నాన్న వస్తే మొత్తం పుచ్చులైందట. ఇలా కాంగ్రెస్ కు నమ్మి ఓట్లేస్తే అంతా మోసమే. ఏమంటున్నారు ప్రజలు? వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు. కొత్త గవర్నమెంట్ వస్తే పాతోళ్ళ కంటే మంచిగా చేస్తారు అనుకుంటాం. ఏమన్నా 2 పనులు మంచిగా అయితే అనుకుంటాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలైతే అని ఆశపడతాం. అది ఏందో ఏమో ఈ కాంగ్రెస్ ముంగడి పోతలేదు. బండి అంతా రివర్స్ గేరే, వెనుకకే పోతున్నది. ఈ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా రేపు మళ్ళా కుట్రలు చేస్తూ ఉన్నారు. పోయినసారి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఆంధ్రాకి అప్పచెప్పింది ఇదే బీజేపీ కాంగ్రెస్. ఇప్పుడు మళ్ళీ కొత్త కుట్రలు స్టార్ట్ అయినాయి. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఇంకో 10 ఏళ్లు పెంచాలని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. ఒక ప్రశ్నించే గొంతు, విద్యావంతుడు, గోల్డ్ మెడలిస్ట్ అయిన రాకేష్ రెడ్డిని మీరందరూ గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైదరాబాద్ శివార్లోని విలువైన భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్నుపడింది. అడ్డగోలు హామీలను అమలు చేసేందుకు నిధులు లేకపోవడంతో విలువైన భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ విషయంలో నానయాగి చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని భూములను అమ్ముతున్నారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సులభంగా వేగంగా నిధుల సమీకరణ కోసం భూములను అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకానికి సిద్ధంగా ఉన్న భూములను గుర్తించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రధానంగా టీఎస్ఐఐసి పరిధిలో ఉన్న భూములపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ శాఖ పరిధిలోని భూములను ఇప్పటికే అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించి సిద్ధంగా ఉంచుతారు కాబట్టి అమ్మడం సులభం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పక్కనే పరిశ్రమలు కూడా ఉంటాయి కాబట్టి ధర కూడా బాగా పలుకుతుందని, తద్వారా సులభంగా వేగంగా అనుకున్న స్థాయిలో నిధుల సమీకరణ సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇతర చోట్లయితే భూముల సేకరణ, వాటిని అభివృద్ధి చేయడం, ఆ తర్వాత వేలం వేయడానికి చాలా సమయం పడుతుంది.
మొదట బుద్వేల్లోని దాదాపు 75 ఎకరాలను విక్రయించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. అక్కడ ఎకరానికి సుమారు 50 నుంచి 55 కోట్ల రూపాయల మేర ధర పలుకుతోంది. వీటి అమ్మకం ద్వారా 4,000 కోట్ల రూపాయల వరకు నిధుల సమీకరణ చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అక్కడ వచ్చే స్పందనను బట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇతర భూములను విక్రయించడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా భూముల అమ్మకంపై నానా యాగి చేసిన సంగతిని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం భూములను అమ్మినప్పుడల్లా తీవ్ర విమర్శలు చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా అమ్ముతారని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ముచ్చెర్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సుమారు 10,000 ఎకరాలను సేకరించింది. ఈ భూములను అభివృద్ధి చేసి పారిశ్రామికవేత్తలకు కేటాయించేందుకు సిద్ధం చేసింది. పనులు చివరి దశలో ఉండగా ప్రభుత్వం మారింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేయడంతో పాటు దాదాపు 10,000 ఎకరాలు ప్రభుత్వానికి అందుబాటులోకి రానున్నాయి. వీటిని ఏం చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.